గా దీనికి కూడా ఏమవుద్ది అంటే ఈ సైకిల్ గతి తప్పుద్ది. ఏ సైకిల్? వాకర్ సర్క్యులేషన్ గతి తప్పుతుంది. ఒక్కోసారి ఏం జరుగుద్ది అంటే వాకర్ సర్క్యులేషన్ తలకిందులు అవుద్ది, బలహీనపడుతుందని చెప్పాలి. ఏం జరుగుతుందంటే తూర్పు తీరం వద్ద ఉండాల్సినటువంటి చల్లని నీళ్ళకు బదులుగా ఈ తూర్పు తీరం దగ్గర ఏమి ఉండాలి? చల్లని నీళ్ళు. చల్లని నీళ్ళకి బదులుగా వేడి నీళ్ళు వస్తాయి. వేడి నీళ్ళు వస్తాయి. సో సముద్రం వేడెక్కటం వల్ల అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా నుంచి పెరు వైపుకు వర్షాలు మారిపోతాయి. ఇక్కడ వర్షాలు పడటం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వేడెక్కి ఈ గాలంతా పైకి వెళ్ళిపోవడంతో ఇక్కడ ఉండాల్సిన గాలులన్నీ ఇటు వచ్చేస్తాయి. ఇక్కడ వర్షం పడుతూ ఉంటుంది. సో భారతదేశంపై ఎఫెక్ట్ పడుతుంది. ఋతుపవనాలు మన వైపుకు లాగాల్సిన శక్తి తగ్గిపోతుంది. భారతదేశంలో గాల్లో తేమ తగ్గి వర్షాలు పడవు. ఓకేనా? సో ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్లో ఉష్ణోగ్రతలు పెరగటం మూలంగా ఇక్కడ ఉండాల్సినటువంటి గాలులు ఎటుపోయాయి? ఇక్కడికి వెళ్ళిపోయాయి. రైట్? వర్షాలు అక్కడ లేవు, మనకు అదనపు వర్షాలు రావు. భారత్లో కరువు రావచ్చు. దాన్ని ఏమంటాం? ఎల్ నినో అని పిలుస్తాం. దిస్ ఈజ్ మనకు ఎనిమీ. ఎల్ నినో ఈజ్ ఎనిమీ. ఎల్ నినోలో ఏముంది? ఎల్ నైనోలో ఏముందండి? ఈ ఉంది. ఎనిమీలో కూడా ఈ ఉంది. సో ఎల్ నినో ఈజ్ అవర్ ఎనిమీ అని గుర్తుపెట్టుకోండి. ఎల్ నినో ఈజ్ అవర్ ఎనిమీ. ఇక లా నినో ఈజ్ అవర్ ఫ్రెండ్. లాని ఎట్లా ఫ్రెండ్ కన్వర్టిస్తాం? లవర్ అనుకోండి సరిపోద్ది. స్పానిష్ భాషలో ఇది చిన్నారి బాలిక అని అర్థమట. ఇదేమో లిటిల్ బాయ్. బాయ్ ఈజ్ అవర్ ఎనిమీ. గర్ల్ ఈజ్ అవర్ రైట్ ఫ్రెండ్స్. ఇది ఎల్నినో కంప్లీట్గా ఆపోజిట్. నార్మల్ సైకిల్ కాదు ఇది కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాకర్ సర్క్యులేషన్ అతి బలంగా మారిపోతుంది. ఈ ప్రాంతంలో విపరీతమైన వర్షాలకు కారణమవుతుంది లానిలో. సో తూర్పు వైపుకు, దట్ ఈజ్ పెరు, నీళ్లు మరీ చల్లబడిపోతాయి. పశ్చిమ వైపు అంటే మన వైపు ఉన్న ప్రాంతంలో నీళ్లు మరీ చాలా వేడిగా తయారవుతాయి. ఫలితంగా వాకర్ సర్క్యులేషన్ గందరగోళానికి గురవుతుంది. మన వైపు అల్పపీడనం చాలా బలంగా మారిపోద్ది. ఋతుపవనాలు మరింత వేగంగా బలంగా భారత వైపుకు లాగబడతాయి. ఫలితంగా మనకు అత్యధిక వర్షాలు పడతాయి. సో